హాయ్ గైస్, ఇవాళ మనం బేసిక్ మెకానిక్స్ సంబంధించి 3 టాపిక్స్ నేర్చుకుందాం. ఫస్ట్ టాపిక్ ఏంటంటే స్ట్రింగ్ గురించి నేర్చుకుందాం. ఓకే, స్ట్రింగ్ ఆర్ రోప్ అని కూడా అనొచ్చు. సో ఇది స్ట్రింగ్ అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ బ్లాక్ స్ట్రింగ్ ట్రై చేసి అది ఆ స్ట్రింగ్ వెళ్ళి వాల్కి టై చేసి ఉంది. ఈ స్ట్రింగ్ బిహేవియర్ ఎలా ఉంటుందో మనకి చాలాసార్లు అవసరం అవుతుంది. మెకానిక్స్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కానీ, కాన్సెప్ట్స్ అండర్స్టాండ్ చేసుకోవడానికి కానీ, ఈ స్ట్రింగ్ కరెక్ట్గా ఎలా బిహేవ్ చేస్తుంది, ఇది ఎలాంటి ఫోర్సెస్ అప్లై చేస్తుంది, ఇది మనకు అవసరం అన్నమాట. ఓకే, అలాగే ఇవాళ స్ప్రింగ్ గురించి కూడా నేర్చుకుందాం. ఓకే, ఇది స్ప్రింగ్, ఇది ఒక వాల్, ఇది ఒక బ్లాక్, మధ్యలో ఒక స్ప్రింగ్. ఈ స్ప్రింగ్ బిహేవియర్ ఎలా ఉంటుందో కూడా అర్థం చేసుకోవాలి. మనం చాలా ప్రాబ్లమ్స్లో ఈ స్ప్రింగ్ని కూడా వాడతాం. మనకు తెలుసు ఈ స్ప్రింగ్కి మెయిన్ ఫీచర్ ఏంటి. ఒకవేళ ఈ బ్లాక్ని ఇలా వెనక్కి పుల్ చేసాం అనుకోండి, అది రివర్స్ డైరెక్షన్లో స్ప్రింగ్ యాక్షన్ అంటాం. రివర్స్ డైరెక్షన్లో అదే ఫోర్స్ అప్లై చేసి ఇలా పుల్ చేస్తుంది. దానివల్ల అది ముందుకి వెనక్కి ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఈ స్ప్రింగ్ గురించి కూడా ఇవాళ నేర్చుకున్నాం. అలాగే థర్డ్ విషయం ఇవాళ మనం నేర్చుకోబోయేది నార్మల్ రియాక్షన్ అనమాట. ఓకే, నార్మల్ రియాక్షన్ అనేది జనరల్గా ఏదైనా ఆబ్జెక్ట్స్ కానీ, ఏదైనా సర్ఫేసెస్ కానీ వేరే ఆబ్జెక్ట్స్ మీద అప్లై చేసే ఫోర్సెస్. ఇప్పుడు ఈ స్ట్రింగ్ ఒక రకమైన ఫోర్స్ అప్లై చేస్తుంది, ఈ స్ప్రింగ్ ఒక రకమైన ఫోర్స్ అప్లై చేస్తుంది. అలాగే ఏదో ఒక సర్ఫేస్, ఇప్పుడు ఈ గ్రౌండ్ ఉంది కదా, ఇది ఒక సర్ఫేస్ అనుకోవచ్చు. ఇప్పుడు ఈ సర్ఫేస్ ఈ బ్లాక్ మీద కూడా ఒక రకమైన ఫోర్స్ అప్లై చేస్తుంది. దాన్ని మనం నార్మల్ రియాక్షన్ అంటాం. అలాగే ఈ బ్లాక్ కూడా ఈ సర్ఫేస్ మీద ఫోర్స్ అప్లై చేస్తుంది. ఓకే, ఎనీ సర్ఫేస్, ఏ సర్ఫేస్ అయినా కూడా వేరే ఆబ్జెక్ట్స్ మీద అప్లై చేసే ఫోర్స్ని నార్మల్ రియాక్షన్ అంటాం అనమాట. ఓకే, ఇవాళ 3 థింగ్స్ నేర్చుకుంటున్నాం. ఒకటి స్ట్రింగ్ గురించి, ఇంకోటి స్ప్రింగ్ గురించి, అలాగే ఇంకోటి నార్మల్ రియాక్షన్. స్ట్రింగ్ గురించి అండర్స్టాండ్ చేసుకోవడానికి మన దగ్గర ఈ సెటప్ ఉంది. ఓకే, ఈ 2 బ్లాక్స్. ఓకే, ఈ 2 బ్లాక్స్ ఉన్నాయి మన దగ్గర. అలాగే ఈ బ్లాక్కి జస్ట్ ఒక స్ట్రింగ్ని ఇలా టై చేసి ఇలా వదిలేసాం. ఓకే, వీటిని అబ్జర్వ్ చేస్తే మనకి స్ట్రింగ్ బిహేవియర్ కరెక్ట్గా ఎలా ఉంటుంది అది అర్థమవుతుంది అనమాట. ఈ స్ట్రింగ్స్ కామన్గా అప్లై చేసే ఫోర్స్ టెన్షన్ ఫోర్స్ అంటాం. ఓకే, టెన్షన్ ఫోర్స్. ఇప్పుడు ఈ స్ట్రింగ్ని తీసుకున్నాం అనుకోండి, ఈ స్ట్రింగ్ని ఇలా పట్టుకుని ఇలా లాగుతున్నాం అనుకోండి, ఈ స్ట్రింగ్ ఆ బ్లాక్ మీద ఫోర్స్ అప్లై చేస్తుంది. దాన్నే మనం టెన్షన్ ఫోర్స్ అంటాం, ఆర్ టెన్షన్ అని కూడా అనొచ్చు సింపుల్గా. ఓకే, ఇది చూడండి, ఇప్పుడు ఈ బ్లాక్ని పట్టుకుని ఇలా పుల్ చేసాం అనుకోండి, సో ఇండైరెక్ట్గా ఆ బ్లాక్ని కూడా మనం పుల్ చేస్తున్నట్టు ఆ బ్లాక్ కూడా కదులుతుంది. దానికి కారణం ఏంటంటే స్ట్రింగ్లో ఫామ్ అయ్యే టెన్షన్. ఈ స్ట్రింగ్లో ఫామ్ అయ్యే టెన్షన్ ఎప్పుడు కూడా పుల్ చేయడానికే పనికి వస్తుంది. ఓకే, దీన్ని పుష్ చేయలేము. ఇప్పుడు ఈ స్ట్రింగ్ ఉంది, దీన్ని ఇలా పట్టుకుని నేను ఇలా పుల్ చేస్తే ఇది కదులుతుంది. అలా చెప్పి ఇట్లా రివర్స్లో పుష్ చేసాను అనుకోండి, ఫోర్స్ ఏమి వెళ్ళదు. సో స్ట్రింగ్లో ఫోర్స్ ఎప్పుడు వెళ్ళాలన్నా కూడా టెన్షన్ అనేది ఫామ్ అవ్వాలి. అలా అంటే ఈ స్ట్రింగ్ ఇలా టైట్గా అయిపోవాలన్నమాట. ఈ టైట్గా అయితే అప్పుడు ఇలా టైట్గా అవడం వల్ల దాన్ని ఇలా పుల్ చేయగలుగుతాం. స్ట్రింగ్ అనేది టెన్షన్ ఫోర్స్ని అప్లై చేయగలుగుతుంది. ఓకే, సో ఫస్ట్ మనం స్ట్రింగ్ గురించి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి, స్ట్రింగ్ ఎప్పుడైనా కూడా పుల్ చేస్తుంది కానీ పుష్ చేయదు. అంటే స్ట్రింగ్ లాగుద్దు, దేన్నైనా తొయ్యలేదు. సో స్ట్రింగ్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ పుల్లింగ్, ఇట్ కెన్ నెవర్ పుష్ అనమాట. ఓకే, ఇది కూడా మనం ఇందులో కూడా చూద్దాం. ఇప్పుడు ఈ బ్లాక్ని నేను ఇలా వెనక్కి లాగాను అనుకోండి, ఇలా లాగుతున్నప్పుడు ఆ స్ట్రింగ్ అనేది టైట్ అయ్యి ఆ బ్లాక్ని ఇలా పుల్ చేస్తుంది ఇటువైపుకి. అదే దీన్ని ఇలా వదిలేసి ఇటు జరిపాను అనుకోండి, నేను ఆ బ్లాక్ రెస్ట్లోనే ఉంది. ఓకే, అటువైపు ఉన్న బ్లాక్ రెస్ట్లోనే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇట్లా లాగినప్పుడేమో స్ట్రింగ్ టైట్ అయింది, సో స్ట్రింగ్ పుల్ చేస్తుంది, దాన్ని ఈ డైరెక్షన్లో ఇలా పుల్ చేస్తుంది. అదే ఇటు తోసామనుకోండి, వెంటనే ఏమవుద్ది, స్ట్రింగ్ లూజ్ అయిపోద్ది. స్ట్రింగ్ లూజ్ అయిపోవడం వల్ల ఇది పుష్ చేయలేదు. ఓకే, సో స్ట్రింగ్ ఎప్పుడు కూడా పుల్ చేయగలదు, అంటే లాగగలదు, పుష్ చేయలేదు, అంటే తొయ్యలేదు. టెన్షన్ గురించి మనకి ఇంకో పాయింట్ తెలియాలి. అదేంటంటే ఇప్పుడు ఈ రోప్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు దీన్ని నేను ఇలా డ్రాగ్ చేయడం మొదలెట్టాను అనుకోండి, డ్రాగ్ చేస్తే ఇప్పుడు ఈ రోప్లో టెన్షన్ ఏర్పడుతుంది. ఇవ్వండి, ఇట్లా డ్రాగ్ చేస్తున్నప్పుడు టెన్షన్ ఏర్పడుతుంది. ఆ టెన్షన్ ఈ రోప్ అంతా కూడా ఒకటే వాల్యూ ఉంటుంది. ఓకే, అంటే ఇటువైపు ఎంత ఉందో ఇటువైపు కూడా అంతే ఉంటుంది. ఇక్కడ ఒక టెన్షన్ ఉండడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు నేను ఇది ఎఫ్ అనే ఫోర్స్ ఇలా లాగుతున్నాను అనుకోండి,
అప్పుడు ఈ డైరెక్షన్లో టీ అనే టెన్షన్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ బ్లాక్ మీద కూడా ఈ డైరెక్షన్లో అదే టెన్షన్ రావాలి, వేరే వచ్చే అవకాశం లేదు. ఓకే, ఇది సెకండ్ పాయింట్ అబౌట్ టెన్షన్. అదేంటంటే బోత్ సైడ్స్ ఆఫ్ ద స్ట్రింగ్ టెన్షన్ అనేది ఒకటే వాల్యూ ఉండాలి. ఇక్కడ ఎంత టెన్షన్ అప్లై చేస్తుందో ఇటు సైడ్ కూడా అంతే టెన్షన్ అప్లై చేస్తుంది. అలాగే ఇది మనం పట్టుకుని డ్రాగ్ చేస్తున్నాం అనుకోండి, ఇలా డ్రాగ్ చేసేటప్పుడు ఇది నా చేతి మీద ఎంత టెన్షన్ అప్లై చేస్తుందో ఇటు సైడ్ అంటే ఈ బ్లాక్ మీద కూడా అంతే టెన్షన్ అప్లై చేయాలి. సో టెన్షన్ ఇన్ ఏ స్ట్రింగ్ ఈజ్ ఆల్వేస్ సేమ్ ఎట్ బోత్ ద ఎండ్స్ అనమాట. ఓకే, ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం స్ప్రింగ్ గురించి చూద్దాం. స్ప్రింగ్ పుష్ చేయగలదు, పుల్ చేయగలదు, రెండు చేయగలదు. అంటే లాగగలదు, తోయగలదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లాక్ని నేను ఇలా ఇటు డైరెక్షన్లో ఇలా ఇటువైపు లాగాను అనుకోండి, ఇమ్మీడియట్గా స్ప్రింగ్లో టెన్షన్ పెరిగిపోయి అది రివర్స్ డైరెక్షన్లో లాగుద్ది అనమాట. సో ఇప్పుడు నేను ఇది వదిలేసాను అనుకోండి, ఆ స్ప్రింగ్ యాక్షన్ వల్ల ఒకేసారి బ్యాక్కి జంప్ అవుద్ది అట్లా. అలాగే ఈ బ్లాక్ని ముందుకు తోసామనుకోండి, ఇలా ముందు తోసామనుకోండి, స్ప్రింగ్ కంప్రెస్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు పుష్ చేయటం మొదలెట్టుద్ది. అంటే ఇది వెనక డైరెక్షన్లో దీన్ని తోస్తుంది అనమాట. ఇప్పుడు ఓకే, దీన్ని రిలీజ్ చేసాను అనుకోండి, ఇప్పుడు మళ్ళీ రివర్స్ డైరెక్షన్లో తోస్తుంది. ఓకే, సో స్ప్రింగ్ స్పెషాలిటీ ఏంటంటే అది మనం దాన్ని స్ట్రెచ్ చేస్తే అదేమో లాగుద్ది. ఓకే, అలాగే దాన్ని కంప్రెస్ చేస్తే అంటే చిన్నది కింద చేసేస్తే అదేమో తోస్తుంది. స్ప్రింగ్ గురించి ఇంకో పాయింట్ ఏంటంటే స్ప్రింగ్ ఫోర్స్ అనేది మనం దాన్ని ఎంత స్ట్రెచ్ చేసాం దాని మీద డిపెండ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం స్ట్రెచ్ చేసి వదిలేసాం అనుకోండి, స్ప్రింగ్ ఫోర్స్ తక్కువ ఉంటుంది. అదే మరీ ఎక్కువ స్ట్రెచ్ చేసాం అనుకోండి, స్ప్రింగ్ ఫోర్స్ బాగా ఎక్కువైపోద్ది. సో స్ప్రింగ్ ఫోర్స్ అనేది మనం ఎంత స్ట్రెచ్ చేసామో దానికి ప్రపోర్షనల్గా ఉంటుంది ఎప్పుడు కూడా. అలాగే ఈ స్ప్రింగ్లో ఈ 2 పాయింట్స్ చూసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఈ బ్లాక్ని ఇలా డ్రాగ్ చేసినప్పుడు ఈ స్ప్రింగ్ ఈ బ్లాక్ని ఇలా వెనక్కి పుల్ చేస్తుంది అన్నాం. మరి ఈ వాల్ని కూడా స్ప్రింగ్ అదే ఫోర్స్తో ఈ డైరెక్షన్లో కూడా పుల్ చేస్తుంది. అంటే ఈ స్ప్రింగ్ బోత్ డైరెక్షన్స్ ఇక్కడ ఎంత ఫోర్స్ అప్లై చేసిందో ఇటు కూడా అంతే ఫోర్స్ అప్లై చేయాలి. సేమ్ నేను ఇలా కంప్రెస్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఈ బ్లాక్ని ఏం చేస్తుంది, రివర్స్ డైరెక్షన్లో తోస్తుంది. ఇప్పుడు ఈ డైరెక్షన్లో తోస్తుంది. సో అలా తోసేటప్పుడు ఈ డైరెక్షన్లో తోసేటప్పుడు ఈ వాల్ని చూసారా, ఇది కంప్రెస్ అయినప్పుడు మరి ఈ వాల్ని కూడా అంతే ఫోర్స్లో తోస్తుంది. ఇప్పుడు ఈ సెటప్ని అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు ఈ బ్లాక్ ఉంది కదా, దీన్ని నేను ఇలా డ్రాగ్ చేసి ఇలా వదిలేసాను అనుకోండి, ఇప్పుడు ఈ స్ట్రింగ్ టైట్ అయిపోయింది కదా. సో ఈ స్ట్రింగ్ టైట్ అయిపోవడం వల్ల ఏమవుద్దంటే ఈ వాల్ మీద టీ అనే టెన్షన్ ఈ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది, అగైన్ టీ అనే టెన్షన్ ఈ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది. ఆ టెన్షన్ ఎంతైనా ఉండొచ్చు. ఓకే, నేను ఇలా పుల్ చేసే దాన్ని బట్టి ఉంటుంది, డిపెండ్ అవుద్ది. అలాగే ఇది తీసుకున్నాం అనుకోండి, ఇది ఇలా పుల్ చేసాం అనుకోండి, అప్పుడు ఇక్కడ ఈ డైరెక్షన్లో టెన్షన్ అప్లై చేస్తుంది, ఇది ఈ డైరెక్షన్లో టెన్షన్ అప్లై చేస్తుంది. ఇప్పుడు మనం ఇలా రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇది ఇలా మూవ్ అవుతుంది అనమాట. ఓకే, బట్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఇప్పుడు దీన్ని నేను ఇలా పట్టుకుని ఇట్లా ముందు తోసాను అనుకోండి, స్ట్రింగ్ మొత్తం డీలా అయిపోయింది, ఇక్కడ టెన్షన్ అనేది ఏం లేదు, ఏం ఫోర్స్ అనేది ఏం రాదు. కానీ ఈ స్ప్రింగ్ కేసులో దీన్ని ఇలా కంప్రెస్ చేసినా కూడా టెన్షన్ అనేది ఏర్పడుద్ది, ఆ స్ప్రింగ్లో ఫోర్స్ అనేది ఏర్పడుద్ది. అది మళ్ళీ ఆ స్ప్రింగ్ని రీబౌండ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆ రీబౌండ్ చేసే టైంలో ఏం చేస్తుంది, ఈ డైరెక్షన్లో ఇటు ఈ డైరెక్షన్లో ఇటు ఇలా పుష్ చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మన థర్డ్ టాపిక్ నార్మల్ రియాక్షన్. ఫస్ట్ అసలు నార్మల్ రియాక్షన్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు ఈ బ్లాక్ చూడండి, ఈ బ్లాక్ని నేను ఇలా ముందుకు తోస్తాను. సో ఈ బ్లాక్ ముందుకు తోస్తే ఏమవుతుంది, ఇది ముందుకు జరుగుతుంది. ఓకే, అలాగే ఈ బ్లాక్ని నేను వెనక్కి లాగితే వెనక్కి జరుగుతుంది. ఈ బ్లాక్కి పైకి లిఫ్ట్ చేసాం అనుకోండి, ఓకే, ఇలా పైకి లేస్తుంది. ఓకే, బట్ అదే బ్లాక్ని కిందకి పుష్ చేస్తే మాత్రం కిందకి వెళ్దు. ఓకే, కింద మీరు ఎంత ఫోర్స్ అయినా అప్లై చేసినా కూడా అది కిందకి వెళ్దు. ఓకే, ఇంకోటి సిచ్యుయేషన్ చూద్దాం. ఈ బ్లాక్ని ఈ వాల్కి ఆనిచ్చి పెడతాను. ఓకే, ఇప్పుడు ఈ బ్లాక్ని ముందు పుష్ చేద్దాం ఇటువైపు. ఎంత పుష్ చేసినా కూడా బ్లాక్ మాత్రం కదలట్లేదు.
అదే ఇటువైపు పుష్ చేస్తే మాత్రం బ్లాక్ ఈజీగా కదులుతుంది. సో ఇక్కడ ఇది ఇలా జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నార్మల్ రియాక్షన్ అనమాట. నార్మల్ రియాక్షన్ అంటే ఏం లేదు, ఏమన్నా హార్డ్ సర్ఫేసెస్ లాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఒక సర్ఫేస్ దాని మీదుగా మనం ఏమన్నా పుష్ చేయడానికి కానీ ఏమైనా ట్రై చేస్తే అది మనం పుష్ అవ్వకుండా ఆపేస్తుంది. సో ఇండైరెక్ట్గా అది ఫోర్స్ అప్లై చేస్తుంది అనమాట. సో ఈ బ్లాక్ని కనుక మనం ఇలా కిందకి తోసామనుకోండి, ఈ కిందకి తోస్తున్నప్పుడు ఈ గ్రౌండ్ గ్రీన్ కలర్ గ్రౌండ్ ఏదైతే ఉందో అది ఎగ్జర్ట్ చేసే నార్మల్ రియాక్షన్ వల్ల మనం అప్లై చేసే ఫోర్స్ క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. సో దానివల్ల ఈ బ్లాక్ ఎక్కడికి కదలలేదు. అదే ఈ డైరెక్షన్లో పుల్ చేసామనుకోండి, ఇక్కడ ఎవరు లేరు, నార్మల్ రియాక్షన్ అప్లై చేయడానికి ఎవరు లేరు. అలాగే ఈ వాల్కి పుష్ చేస్తే మళ్ళీ ఆ వాల్ నార్మల్ రియాక్షన్ మనకు అడ్డం వస్తుంది. సో ఏదన్నా సర్ఫేస్, ఒక ఫిక్స్డ్ సర్ఫేస్ మనం తోద్దామని చూసామనుకోండి, అది రిటర్న్లో మనం తోస్తుంది అనమాట. ఆ తోసే ఫోర్స్ని నార్మల్ రియాక్షన్ అంటాం. సో నార్మల్ రియాక్షన్ గురించి కొన్ని పాయింట్స్ చూద్దాం. నార్మల్ అంటే పర్పెండిక్యులర్ అని అర్థం. పర్పెండిక్యులర్ అంటే తెలుసుగా మీకు మీనింగ్, ఇది సర్ఫేస్ అనుకోండి, ఇలా పైకి ఉండే డైరెక్షన్ పర్పెండిక్యులర్ అంటాం. అదే ఇది సర్ఫేస్ అనుకోండి, ఇది పర్పెండిక్యులర్ అంటాం. సో ఈ నార్మల్ ఫోర్స్ ఎప్పుడు కూడా నార్మల్గానే యాక్ట్ అవుద్ది. సో ఈ సర్ఫేస్ తీసుకున్నాం అనుకోండి, దీన్ని నేను ఇలా కిందకి పుల్ చేశాను అనుకోండి, ఈ సర్ఫేస్ ఇలా పైకి యాక్ట్ అవుద్ది అనమాట. నార్మల్ రియాక్షన్ ఇలా వెర్టికల్లీ పైకి యాక్ట్ అవుద్ది. అలాగే ఈ వాల్ కేసు చూసామనుకోండి, ఈ వాల్ ఇలా ఉంది కదా, దీనికి అడ్డంగా అంటే పర్పెండిక్యులర్గా ఇలా యాక్ట్ అవుద్ది నార్మల్ రియాక్షన్. ఇంకో పాయింట్ తెలియాల్సింది ఏంటంటే నార్మల్ రియాక్షన్ ఎప్పుడు కూడా పుషింగ్ ఫోర్స్ అంటే తోసే ఫోర్స్. నార్మల్ రియాక్షన్ ఎప్పుడు లాగలేదు. ఓకే, అంటే ఈ బ్లాక్ నేను ఇటు తోస్తే నార్మల్ రియాక్షన్ ఇటు తోస్తుంది, అంతేగాని దగ్గరికి లాగలేదు. సేమ్ ఈ కేసులో కూడా అంతే. ఇప్పుడు ఈ బ్లాక్ని ఇలా కిందకి తోద్దాం అనుకోండి, ఆర్ ఇక్కడ దీనిపైన ఇంకేమన్నా వెయిట్ పెట్టామనుకోండి, ఏమవుద్ది, ఈ గ్రౌండ్ దీన్ని ఇలా పైకి తోస్తుంది, అంతేకాని కిందకి లాగలేదు. సో సెకండ్ పాయింట్ అబౌట్ నార్మల్ రియాక్షన్ ఏంటి, నార్మల్ రియాక్షన్ ఈజ్ ఆల్వేస్ ఏ పుషింగ్ ఫోర్స్. ఓకే, ఎప్పుడు అది తోస్తుంది, ఇట్ ఈస్ నాట్ ఎ పుల్లింగ్ ఫోర్స్, ఇట్ కెనాట్ పుల్ అనమాట. ఓకే, ఈ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి నార్మల్ రియాక్షన్ గురించి. ఇది బేసిక్స్ అబౌట్ స్ప్రింగ్ అండ్ నార్మల్ రియాక్షన్ అనమాట. సో ఈ బేసిక్స్ యూస్ చేసి మనం చాలా హై లెవెల్ ప్రాబ్లమ్స్, ఐఐటి, జేఈ మెయిన్స్, ఇలా వెరీ డిఫికల్ట్ ఎగ్జామ్స్ కూడా మనం క్రాక్ చేయగలుగుతాం. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా గ్రేడ్ మ్యాట్రిక్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.